హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్ గురు. మీరు ఈ వీడియో చూసే ముందు 4 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. దాని ద్వారా మీరు మా వర్క్ను లైక్ చేస్తున్నారన్న విషయం మాకు తెలుస్తుంది. రెండవది, ఈ విషయం నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోండి. దానివలన చాలామందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. మూడవది, మా యొక్క ఫ్యూచర్ వర్క్ మీకు ముందుగా తెలియాలి అనుకుంటే ఈ వీడియోను చూసిన తర్వాత మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఎస్ఆర్ ప్రొడక్షన్స్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మా ఫ్యూచర్ వర్క్ అందరికన్నా ముందుగా మీకు తెలుస్తుంది. నాలుగవది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ దగ్గర ఏవైనా మోటివేషనల్ స్టోరీస్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆ మోటివేషనల్ స్టోరీస్ని మేము వీడియోస్గా కన్వర్ట్ చేసి మళ్ళీ రీపబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ 4 థింగ్స్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఎంటర్ ఇన్ టు ది టుడే స్టోరీ. మనలో చాలామందికి నా యొక్క విలువ ఎంత అనేది తెలుసుకోవాలని చెప్పేసి కుతూహలంగా ఉంటుంది. ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనే ఆర్గ్యుమెంట్స్ మనం చాలా వరకు వింటూ ఉంటాము. నువ్వెంత, నీ బతుకెంత, నీ విలువెంత అనే విషయాలను మనం చాలా వరకు నోటీస్ చేస్తూ ఉంటాము. సో మీరు అదే ఒక విషయంని తెలుసుకుందామని చెప్పేసి ఒక భక్తుడు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుడా, ఒకసారి ప్రత్యక్షం అవ్వు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో దేవుడు భక్తుని ఏదన్నా భక్తునితో ఉన్న ఒక సంబంధం కానీ భక్తుని మీద ఉన్న ప్రేమ వలన కానీ దేవుడు ప్రత్యక్షమై చెప్పు ఏంటి నీ కోరిక అని అడుగుతాడు. నేను నా విలువ తెలుసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ వ్యక్తి దేవునితో అంటాడనమాట. అప్పుడు దేవుడు అంటాడు, సరే నీకు ఒక రాయిని ఇస్తాను, ఆ రాయిని తీసుకెళ్ళి ఎక్కడే కానీ నువ్వు అమ్మకూడదు, అది కండిషన్. కానీ ఈ రాయి విలువను నువ్వు తెలుసుకొని తిరిగి నా దగ్గరకు వచ్చి ఆ రాయి విలువెంతో చెప్పు అంటాడనమాట. భక్తునికి ఏం అర్థం కాదు. సరే ఏదో రాయి ఇస్తా అన్నాడు కదా దేవుడు, తీసుకెళ్దాము చూద్దాము అనుకుంటాడనమాట. సో ఆ రాయిని తీసుకొని వెళ్ళిన భక్తుడు మొదట ఒక పళ్ళ షాప్ అతని దగ్గరికి వెళ్తాడు. ఆ పండ్ల దగ్గర అడుగుతాడు అనమాట, ఓకే నా దగ్గర ఒక రాయి ఉంది, ఈ రాయికి నువ్వేమిస్తావు అనేసి. అప్పుడు పళ్ళ షాప్ ఓనర్ ఎవరైతే ఉంటాడో అతను అంటాడు, నేను ఒక 2 గెలల అరటి పండ్లు ఇస్తాను ఈ రాయికి, నాకు అమ్ముతావా అంటాడు. సో దేవుడు చెప్పిన కండిషన్ గుర్తుంది కదా, ఈ పండును ఈ రాయిని ఏ విలువకు అమ్మకూడదు అనమాట. సరే లేదు నేను అమ్మను అని చెప్పేసి కూరగాయల షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ కూరగాయల షాప్ అతన్ని ఈ రాయి విలువ ఎంత అని అడుగుతాడు. అడిగితే నేను ఒక 10 కేజీలు కూరగాయలు ఇస్తాను, ఈ రాయి నాకు ఇచ్చేసేయి అంటాడు. దేవుడు చెప్పిన కండిషన్ గుర్తుంది కదా, ఈ రాయిని అమ్మకూడదు. సో అతను సరే 10 కేజీలు వద్దు నాకు, నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు కూరగాయలు అతను 15 కేజీలు ఇస్తాను అంటాడు. వద్దు అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళినటువంటి అతను తర్వాత లోకల్లో జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాడు అన్నమాట. ఒక జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్తే ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ ఎవరైతే ఉంటాడో అతను ఆ సేటు చూసేసి దీనికి నేను ఒక 50 లక్షలు ఇస్తాను అంటాడు. చూసారా ఒక రాయి విలువ ఎలా మారుతూ వస్తుందో ఇక్కడ. సో 50 లక్షలు ఇస్తాను అంటే కొంచెం ఆలోచిస్తాడు. మళ్ళీ లేదు దేవుడు చెప్పాడు కదా ఈ రాయిని అమ్మకూడదు అని చెప్పేసి, లేదు నేను ఇవ్వను అంటాడు. తర్వాత 4 కోట్లు ఇస్తాను. వెళ్ళిపోతున్నటువంటి ఆ భక్తునితో ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ అంటాడు, దీనికి 4 కోట్లు ఇస్తాను, ఇస్తావా అంటాడు అనమాట. అంటే కొంచెం ఎగ్జైట్ అవుతాడు మన ఎవరైతే ఉన్నాడో భక్తుడు. కానీ మళ్ళీ దేవుడు చెప్పిన కండిషన్ గుర్తొచ్చి లేదు ఇవ్వను అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక డైమండ్ వర్తకుడు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్తాడు అనమాట. సో డైమండ్ వర్తకుడు, ఆ డైమండ్ వ్యాపారి ఎవరైతే ఉంటారో ఆ రాయిని చూసి, ఎక్కడిదయ్యా నీకు ఇంత విలువైన రాయి, ఈ రాయిని నేను కొనాలి అంటే నన్ను నేను అమ్ముకోవాలి, నా ఆస్తులన్నీ అమ్ముకున్నా కూడా దీన్ని నేను కొనలేను అంటాడు. చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా సరే నేను ఈ రాయిని కొనలేను అంటాడు అనమాట. వ్యాపారికి అర్థం కాదు, తీసుకెళ్తాడు దాన్ని, ఆ రాయిని మళ్ళీ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తాడు. సరే నేను ఎలాగో అమ్మాను అని చెప్పేసి ఆ డైమండ్ వ్యాపారికి చెప్పేసి వెళ్తాడు అనమాట.
వెళ్తే అప్పుడు దేవుడు అంటాడనమాట, చూసావు కదా, ఈ రాయిని నువ్వు మొదట ఒక వర్తకుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఒక పండ్ల వ్యాపారి దగ్గర తీసుకెళ్తే అతనేమన్నాడు ఈ రాయి గురించి, దాని విలువ ఎంత అన్నాడు, ఒక 10 గెలలు అరటి పండ్లు. అదే రాయిని తీసుకొని ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తే ఒక 10 కేజీలు 15 కేజీలు కూరగాయలు ఇస్తా అన్నాడు. అదే దాన్ని ఒక జ్యువెలరీ వ్యాపారి దగ్గరికి తీసుకెళ్తే దాని విలువను ఇంతగా ఒక 50 లక్షలుగా నిర్ణయించాడు. అదే రాయిని ఇంకొక డైమండ్ వ్యాపారి దగ్గర తీసుకెళ్తే మొత్తం ప్రపంచం అంతా అమ్మినా సరే ఇటువంటి రాయిని కొనడం అనేది జరగదు అనే దానికి ఒక వాల్యూను చెప్పగలిగాడు. సో దీన్ని మీ జీవితానికి అన్వయించుకుంటే, మీరు ఒక పళ్ళ వ్యాపారి దగ్గరగా మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ను, మీ దగ్గర ఉన్నటువంటి ఒక టాలెంట్ను, మీ క్యాపబిలిటీస్ను ఒక పళ్ళ వ్యాపారి దగ్గరికి ఒకవేళ ఐటీతో అనుసంధానం చేసుకుంటే మీకు ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ సేల్స్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక పండ్ల వ్యాపారి దగ్గర పనిచేయడానికి నియమించబడితే మీ విలువను రోజుకు 50 రూపాయలు మాత్రమే నిర్ణయించబడుతుంది. ఎందుకంటే ఒక పండ్ల వ్యాపారి మీ విలువను అంతవరకు గుర్తించగలడు. అదేవిధంగా మీరు మీ యొక్క కోడింగ్ స్కిల్స్ బాగున్నాయి, ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యారు, 6 నెలలు శాలరీ లేకుండా పనిచేద్దామని డిసైడ్ అయ్యారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ యొక్క విలువను ఆ కంపెనీ వాళ్ళు రికగ్నైజ్ చేసేది కేవలం ఒక 5,000 శాలరీకు 10,000 శాలరీ వరకు మాత్రమే రికగ్నైజ్ చేయగలరు. సో నీ విలువను ఒకరు నిర్ణయించేటప్పుడు నిన్ను నువ్వు ఎంతవరకు అసెస్ చేసుకోగలవు, ఎంతవరకు ప్రొజెక్ట్ చేసుకోగలవు అనేది ఈ కథలో సారాంశం. అదే ఒక పెద్ద ఎంఎన్సీలో జాయిన్ అయ్యారు, దాంట్లో మీకు మంచి రికగ్నైజ్డ్ పొజిషన్ ఇచ్చారు, దానికి తగ్గట్టు ఒక 2 lakhs పర్ మంత్ శాలరీ ఇచ్చారు. సో అది ఆ ఎంఎన్సీ వాళ్ళు మీ విలువను నిర్ణయించగలిగే స్థాయి. లేదు, మీ ఓన్గా మీరే ఏదైనా స్టార్ట్ చేసుకోగలిగారు, ఆ బిజినెస్లో సక్సెస్ కాగలిగారు, మీరు ఇంకొకరు మీ విలువను కట్టలేనటువంటి స్థాయికి మీరు ఎదగగలిగారు అనేది మీ చేతిలోనే ఉంటుంది. సో ఇంకొకరు మీ యొక్క విలువ కట్టలేని స్థాయికి ఎదగడం ఒక్కటే మీ యొక్క జీవితాన్ని మీరు వెలకట్టగలిగినటువంటి పారామీటర్గా కన్సిడర్ చేయండి. మిగిలిన ఏ పారామీటర్స్, అటు చిన్న కంపెనీలో కానీ, పళ్ళ వ్యాపారి దగ్గర కానీ, ఇటు ఎంఎన్సీలో కానీ మీ యొక్క విలువను వేరే వాళ్ళు నిర్ణయిస్తారు. మీ యొక్క విలువను మీరు నిర్ణయించుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మీకు మీరుగా ఏదైనా ఒక పనిని చేయగలిగినప్పుడు, మీకు మీరుగా మీ వాల్యూను చెప్పగలిగినప్పుడు. సో మీ వాల్యూను చెప్పడం అంటే ఇట్స్ అన్లిమిటెడ్. మీ యొక్క వాల్యూ అనేది అన్లిమిటెడ్. పక్క వాళ్లకు మీ యొక్క వాల్యూను డిసైడ్ చేయమని ఒక అవకాశాన్ని ఇచ్చేటప్పుడు వాళ్ళు మీ వాల్యూని ఎంతగా డిసైడ్ చేయగలరు అనే విషయాన్ని మీరు గమనించి మీ యొక్క డెసిషన్స్ తీసుకోండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 4 ముఖ్యమైన విషయాలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, మా వర్క్ మీకు నచ్చుతుందన్న విషయం మాకు తెలుస్తుంది. షేర్ చేయండి, ఇంత మంచి విషయం నలుగురితో షేర్ చేసుకున్నామన్న హ్యాపీనెస్ మీతో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఫ్యూచర్ మోటివేషనల్ వీడియోస్ మీకు ముందుగా తెలుస్తాయి. 4th వన్, మీ దగ్గర ఏదైనా మోటివేషనల్ స్టోరీ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము వాటిని వీడియోస్గా కన్వర్ట్ చేసి మా ఫ్యూచర్ వర్క్లో ఇన్కార్పొరేట్ చేస్తాము. Thank you for watching this video, my friends. Signing off, Rajesh Suguru.